ఎవర్రా మీరు? అంటే యాక్చువల్ గా అక్క రోడ్డు మీద అడుగు తిని దానిలో పడిపోయి ఉంటే స్కూటర్ మీద ప్లేస్ లేకపోయినా ట్రిపుల్స్ ఎక్కించి తెచ్చామని. చాలే ఇంకాపే, వెళ్ళి వస్తాం. లోపలికి వెళ్ళి కూర్చోండి. పర్లేదని అక్క వచ్చేకోసారి బాయ్ చెప్పి వెళ్ళిపోతాం. ఈ టైంలో మీరు బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు, లోపలికి వెళ్ళి కూర్చోండి. పర్లేదన్నా, పదరా. అన్నా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అయ్య బాబు. ఓకే ఓకే అర్థమైందన్న, ఇప్పుడు కూర్చోవాలి అంతే కదన్నా. నాకు ఇందాక నుంచి నీసు ఒకటే పెయిన్ అన్న, ఈడికి వస్తున్నా ఈడు చెప్పట్లేదు అంతే బయటికి. చూడు ఆ రైట్ లెగ్ అడుగు పడట్లేదా, ట్రై చేయి, అక్కడ కూర్చుంటాం అన్న. అద్దిరా పారు అంటే. చెత్తది వల్లారా, ఒక ప్లాన్ ఫాలో అవడం కూడా రాదు. కొట్టకాక లోపల మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగిందా ఏంటి? దాన్ని ముసుగేస్తానన్నావు, ఏమైపోయావు? ఏదో గ్యాస్ వచ్చి మూర్చిపోయారా? అది నా తప్ప. పడిపోయింది పక్కలా కిడ్నాప్ చేసి వీచ్ ట్రాన్స్ఫర్కి వచ్చాను, నువ్వు లేవు. ఫోన్ చేస్తే ఎత్తావు, ఏమైపోయావు? అడిగిపోయావు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంట్రా? బ్యాక్ గేట్ దగ్గర ఉండమన్నాను కదా. బ్యాక్ గేట్ ఏంటి? ట్రాన్స్ఫర్ అని చెప్పి అన్న చెప్పాను కదా. నువ్వు నాకు ఎప్పుడు చెప్పారా? నువ్వు ఇలా అంటావనే, ఆ రోజు నేను చెప్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ లో పాటలు వింటావని దాచేసి మరి చెప్పాను. ఎయిర్పోర్ట్స్ దాచేసావా? అవి ఎయిర్పోర్ట్స్ కాదురా, అన్న చెవిటి మిషన్. చెవిటి మిషనా? ఆ రోజు జరిగిన ఫైట్ లో సీను చెవికి దెబ్బ తగిలి మెల్లగా చెవుడొచ్చింది. చెవిటి మిషన్ ఎయిర్పోర్ట్స్ లో చేసి మేనేజ్ చేస్తున్నాం. అన్నా అంటే సౌండ్ ఇంజనీరా? అన్నా అన్నా చూడేంట్రా, అదేం పెద్ద విషయం కాదురా. నువ్వు వాళ్ళ అపేక్ష మాట్లాడుకున్నప్పుడు పక్కనే ఉన్నా ఏం విన్నట్టు ఉంటాను చూడు. చెవిటోళ్ళకి యాక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అది కాదు మరి. ఇప్పుడు అన్నకు చూడంటే మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేసి ఇంకో లేయర్ యాడ్ చేయాలి కదా. అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దిక్కులేదు కానీ మళ్ళీ స్క్రిప్ట్ లేరు. ఏంట్రా? కరెక్ట్ బా. అసలు ఏం జరిగింది పారు? చేతికి దెబ్బలేంటి? వాడు నన్ను గట్టిగా కొట్టేశాడు. నేను కదా. వాడెందుకు కట్టేశాడు? నీకు తెలియదు కదూ, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. అసలు ఏమనుకుంటున్నారా? పారుని కిడ్నాప్ చేస్తారా? చంపేస్తాను నా కొడకల్లారా. అన్న 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 మీ మనిషిని తెలియజేసామన్నా, సారీ అన్న. వదిలే పాపం పిచ్చోళ్ళు. షెట్టి సెటప్ కోసం వచ్చారు, సినిమా వాళ్ళు. మీరు సినిమా వాళ్ళ సార్? అవునన్నా, నేను యాక్టర్ని, ఈడే డైరెక్టర్. అవునండి, ఆ సినిమా కూడా నీ లైఫ్ స్టోరీ రాసుకున్నా. ఏంటి తమ్ముడు నువ్వు అనేది? నా లైఫ్ స్టోరీ రాసుకున్నావా? మరి ఎన్నాళ్ళు నన్ను ఎందుకు కలవలేదు? ఇప్పుడికిప్పుడు హీరో అంటే కొంచెం పొట్టది బయటకు వచ్చి కోట్లు టైట్ అయిపోయినాయి. ఎలా మరి? నీకేంటి సీను, ఇప్పటికీ కొన్ని యాంగిల్స్ లో స్టార్ హీరోలా ఉంటావు. డైరెక్టర్ గారు, మన ఇద్దరం పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఆ చేతికి ఆయింట్మెంట్ రాసుకో. రండి, మీకోసం కుర్చీ కూడా ఏం ఎల్లు, నీకు సేరేస్తారండి. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. స్టోరీ డిస్కస్ చేద్దాం. నిజంగా చూడే అన్నా. చెప్పండి సార్. అదే అన్న, సినిమాలో హీరోగా మిమ్మల్ని అనుకుంటున్నాం అన్న, మిమ్మల్ని అనుకుంటున్నాం కదా, అన్ననే అనుకుంటున్నాం కదా. నీకు అన్నం పెడతాను. ఆ చేతిలో గన్ను ఉంది, ఆడేమో పెద్ద సైకో గడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆడు హీరో కాదన్నావు అనుకో, ఖచ్చితంగా కాల్ చేస్తాడు. ఫస్ట్ నుంచి హీరో అనుకుంటున్నాను కదా. ఆడి కథ కాడకన్నా బాగా ఇంకెవడరా సెట్ అవుతాడు. నువ్వు ఒప్పుకోపోతే నా మీద దుట్టే. ఏంటి సార్ డిస్కషన్? బాడీ అన్న పెంచమంటారా? వెరీ నైస్. యాజ్ ఇట్ ఈస్ నీలా ఉంటే చాలన్నా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్నాడు? ఏం చూపిస్తాడు?
చైతు నువ్వు వాయిస్ మార్చినంత మాత్రం నేను ఒప్పుకోను. నువ్వే హీరోవి, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఒకసారి చూడు కన్విన్స్ అవుతుంది. ఇటు కదటు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మిస్ కాల్ అన్నప్పుడు కాల్ బ్యాక్ చేయమని? ఏయ్, నువ్వెందుకు వచ్చావు? సి ఈ కిడ్నాప్ లో నేను కూడా మెంబర్, అది గుర్తుపెట్టుకో. ఆ రోజు నేను కార్ తేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి చూడు. ఆ? ఏంటిదంతా? ఎందుకు కూర్చో ఇక్కడికి? మూసుకున్నాడు, నేను మేనేజ్ చేస్తాను. హెల్ప్. ఎవరు సార్ ఆవిడే? ఏది? ఆ, అది పిచ్చిదన్నా. అన్నా వీడు చెల్లెలన్నా. చిన్నప్పుడు ఒకసారి ఒక కోతిని కలిసిందన్న, అప్పటి నుంచి పిచ్చిది అయిపోయిందన్న. ఓ మరి కోతి కోతే ఉంటుందన్న. పాపం బుల్లెట్ బొక్క. సాయంత్రం వచ్చిన నేను క్లియర్ గా చెప్తాను. ఇంకేం మాట్లాడు, అర్జెంట్ వెళ్ళిపో. నేనేం చేశానని? సార్ ఇది అన్న మీ సొంత ఇల్లు అనుకుంటున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడానికి బయట పోలీసులు తిరుగుతున్నారు. మన గురించి తెలిసిందంటే అందరినీ బొక్కలేస్తారు. అంటే ఇందులో మాకేం సంబంధం అన్నయ్య? వాళ్ళు అక్కడ డబ్బులు ఇస్తే హీరోయిన్ కి అడ్వాన్స్ ఇద్దామని వెయిటింగ్ అన్నయ్య. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నా. ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదరా. అవి లేక దీన్ని కిడ్నాప్ చేసాం. డబ్బు లేదా? డబ్బులు ఇవ్వంటాడంటరా. దానికి ఉన్న దోలకి ఇక్కడ ఆడి సామాన్లు ఏమన్నా పట్టుకుందనుకో, ఆడు దాన్ని ఖచ్చితంగా కాల్ చేస్తాడు. వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయి. ఊరుకో అక్క, నువ్వు అలాగే అంటావు. ఛా! ఆ చెట్టిగాడు పద్దాక ఫోన్ చేసి దొబ్బేస్తున్నాడు. మనం అనుకున్నట్టే వాళ్ళు ఆవిడ మనకు సూపర్ ఇచ్చినోడికి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఇదిగో మళ్ళీ ఆడే. వాడికిస్తే మనకొచ్చేది 2 కోట్లే. నువ్వెలాగూ నా కోసం డైరెక్ట్ గా శెట్టితో మాట్లాడావు కాబట్టి వాడితోనే డీల్ చేస్తే బెటర్ ఏమో. ఓ ఏంట్రా, రేయ్, నువ్వు వస్తున్నావా రావట్లేదరా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? నువ్వు ఇంక వెయిట్ చేయక్కలేదు. నా మూడ్ పోయింది. నాకు నీ పని మనిషి వద్దే. మరి 4 కోట్లు క్యాష్ కావాలి. రేయ్, నేను పిచ్చి పిచ్చిగా ఉందా? నేను ఆల్రెడీ పని మనిషితో పాటు ఈ చెత్త కొంపలోనే ఉన్నా. ఆ, అదే డంప్ యార్డ్ లో ఎల్లో కలర్ కవర్ లో 4 కోట్లు పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. సాయంత్రం లోపు మీ ఆవిడ మీ ఇంటికి వచ్చేద్ది. నువ్వేనా కొత్తగా ట్రై చేసావు అనుకోరా, మీ ఆవిడ 2-3 ఇన్స్టాల్మెంట్లో వచ్చేది. రేయ్, దాని మీద చెయ్యి పడ్డ. ఏదో బొంగురు వాసన నువ్వు పెడా. ఇస్తావు నా కొడుక. ఏంటి? నాకేం తెలుసు సార్. నాకేం తెలుసు పదా. అయ్యో ఇదేంటిది, నా మీద పడిపోతాడు. షెట్టి చెప్పరా షెట్టి. వాడికి ఇప్పుడు పని మనిషి అక్కర్లేదట, 4 కోట్లు కావాలట. నేనేమో ఈ పని మనిషిని వేసుకుని రోడ్ల వెంబడి తిరుగుతున్న హైదరాబాద్ అంతా పిచ్చి వేసిపోతుంది. కూల్ 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 రా. కూల్ అయితే కూల్. అసలు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని పట్టుకుంటావా లేదా? పట్టుకుంటానులే, ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. ముందు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది విను. డబ్బులు ఇస్తాను గాని ముందు సురేఖని చూడాలి అని చెప్పు. అదే డంప్ యార్డ్కి తన్ని తీసుకొస్తే డబ్బు ఇచ్చేస్తానని చెప్పు. ఆల్రైట్? ఆహా, ఇప్పుడు 4 కోట్లు వదిలించుకోవాలా నేను? ఏం అక్కర్లేదురా, నాకు ఇస్తానన్న 50 లక్షలు రెడీ చేసుకుంటే చాలు. సరే. దిగవే. దిగా. మా ఇల్లు ఇంకా రాలేదు కదండి. రాకుండా పర్లేదు, దిగా. అన్ని నాకే వెళ్ళిపోతున్నాడా సార్? దొంగ సచ్చినాడా? అందమైన ఆడపిల్ల రోడ్డు మీద వదిలేస్తావా? ఈ ముందక్క చీర ఇది బెనారస్ పట్టు కదా, ఈ కలర్ కూడా మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇది మీరు వారణాసి నుంచి డైరెక్ట్ గా తెప్పించుకున్నారు కదా? అనుకున్నా. ఇక్కడ అసలు దొరకవు తెలుసా? ఈ బాడీ కూడా చాలా బాగుంది. పళ్ళు ఇంకా చాలా బాగుంటుంది. కట్టిపోనుకో క్లియర్ గా చూపిస్తా. ఎలాగో వాష్రూమ్ కూడా వెళ్ళాలి. అక్క ఈసారి నాకు కూడా ఒకటి తెప్పించక్క ప్లీజ్. ఇంట్లో ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి, నీకు కొట్టిస్తాలే. విప్పు.